నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని. మొదటి పట్టణము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 21వ వచనం నుండి 22వ వచనం వరకు మరియు 7వ వచనం నుండి 8వ వచనం వరకు. హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు యోషియా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశమిది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు మృగము తిప్పి, ప్రభువు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించి తిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను. ప్రభువు వాని యేషయితో ఇట్లా పలికెను, నీవు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పెను, నీ పితరుడగు దావీదు దేవుడైన నా వాక్కిది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి నేను నీ ఆయువును ఇంకను 10 ఏండ్లు పొంగితిను. నేను నిన్ను ఈ నగరమున అశ్రియా రాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును. యెషయా అత్తి పండ్లు గుజ్జును రాజు ప్రాణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను. హిజ్కియా, నేను ప్రభు మందిరమగు పోవుదనుటకు గుర్తేమిటి అని అడిగెను. యెషయా, ప్రభు తన మాట నిలబెట్టుకొనుటకు గుర్తిది, ఆయన ఆసు మెట్లు పైబడి సూర్యుని నీడ 10 అడుగులు వెనకకు పోవునట్లు చేయును అని చెప్పును. ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ 10 అడుగులు వెనకకు పోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తరం